నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. అమెరికాలోని ఫ్లోరిడాలోని మమామికి చెందిన కేండ్రిక్ స్టీవెన్సన్ గారి అనుభవం ఇది. ఈరోజు నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిన కథను పంచుకోవాలనుకుంటున్నాను. జూన్ 5, 2016 తెల్లవారుజామున నేను నా స్నేహితులను విడిచిపెట్టి రద్దీగా ఉండే హైవేలో వెళ్లసాగాను. ఎక్కడో అకస్మాత్తుగా ఒక కారు నా కారు వెనుక భాగాన్ని ఢీకొట్టి నన్ను కాంక్రీట్ డివైడర్లోకి నెట్టివేసింది. నా దృష్టి తక్షణమే క్షీణించింది. కారు మంటల్లో ఉందని నేను అనుకున్నాను, కానీ అది ఎయిర్ బ్యాగ్ నుండి వచ్చే వేడిమి ఇంకా పొగ మాత్రమే. నా కుడి చేయి విరిగిపోయింది. అయినప్పటికీ నేను ప్రయాణికుల సీటుపైకి జారిపడి సహాయం కోసం వేడుకుంటూ అక్కడే దిగ్భ్రాంతి చెందాను. నా ముఖంపై రక్తం మరియు లోతైన గాయాలను చూసి షాక్ అయిన యువ డ్రైవర్ పరిగెత్తాడు. కొన్ని క్షణాల తరువాత మెరుస్తున్న లైట్లు, అంబులెన్స్ ప్రయాణం మరియు అత్యవసర గది యొక్క ప్రకాశవంతమైన వెలుతురు కనపడ్డాయి. వైద్యులు నా నుదురు పగిలిపోయినట్లు కనుగొన్నారు. 2 కళ్ల కింద ఎముకలు విరిగిపోయాయి మరియు నా నరాలు బాగా దెబ్బతిన్నాయి. వారు నాకు వెంటిలేటర్ సహకారంతో శ్వాసను అందించారు. నా గొంతులో ఒక ట్రాచ్ ట్యూబ్ ఆగిపోయింది. ఒక ఫీడింగ్ ట్యూబ్ నా కడుపులోకి దూసుకెళ్ళింది. నేను మాట్లాడలేకపోయాను, నేను తినలేకపోయాను, ఇంకా నాకు కనిపించడం లేదు. ముఖ పునర్నిర్మాణ శస్త్రచికిత్స తర్వాత ప్రతిదీ నయం కావడానికి డాక్టర్ నా కనురెప్పలను 7 రోజులు కుట్టాడు. నేను పూర్తిగా చీకటిలో పడుకున్నాను. ఆ సమయంలో నాకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగడం ప్రారంభించాయి. నేను నా శరీరం నుండి బయటకు వెళ్లి సుదూర గ్రహాల మీదుగా నడిచాను. ఇంకా నేను జీవితాంతం తెలిసిన వ్యక్తులను కలిశాను. గొప్ప కరుణామయ కాంతి నన్ను ఆనందం, ప్రేమ మరియు స్వేచ్ఛతో ముంచెత్తింది. నేను ఎర్ర గులాబీలను ఆ కాంతి పుంజంలోనికి విసిరాను. నేను నా ఆఫ్రికన్ పూర్వీకుల మధ్య నిలబడ్డాను. వారి శక్తివంతమైన డ్రమ్మింగ్ నా స్పృహలో లోతుగా ప్రతిధ్వనిస్తోంది. నేను ఏకం వెలుపల నన్ను కనుగొన్నాను, కానీ పాలరాయి నిర్మాణాన్ని చూడడానికి బదులుగా దాని శక్తివంతమైన నిర్మాణాన్ని నేను చూశాను. రంగురంగుల పల్సింగ్ గ్రిడ్ లైన్ల వలె కనిపించింది. తరువాత రక్త మార్పిడిని పొందుతున్నప్పుడు నా స్పృహ నా లోపలి కళ్ల ముందు విప్పుతున్న ఇటాలియన్ వీధుల స్పష్టమైన చిత్రాలలోకి మళ్ళింది. నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడని దృశ్యం నా అంతర్దృష్టి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంకా నేను పొందుతున్నది ఇటాలియన్ రక్తమని నాకు తెలుసు. ఇది నాకు ఏకత్వం యొక్క లోతైన అనుభవాన్ని ఇచ్చింది. నేను శారీరకంగా అసమర్థుడిని అయినప్పటికీ నేను ఒక అంతర్గత స్వేచ్ఛను అనుభవించాను. నేను ఒంటరిగా లేనని తెలుసుకోవడం, నన్ను దైవం చూసుకుంటున్నారని నమ్మకం కలిగింది. 5 వారాల పాటు మంచానికి పరిమితం చేసిన తర్వాత నేను నిలబడటం మరియు నడవడం ఎలాగో తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఫిజియోథెరపీ బృందంతో ముందుకు సాగాలి. 1 వారం మొత్తం నా కనురెప్పలు కుట్లు వేయబడ్డాయి. నన్ను పూర్తిగా అంధకారంలో నెట్టేశాయి. అయినప్పటికీ గొప్ప కరుణామయ కాంతి యొక్క దయ వైద్యులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు నోట్స్ రాయడం ద్వారా నన్ను సంపూర్ణంగా సంభాషించడానికి అనుమతించింది. అయితే ట్రాచ్ ట్యూబ్ నన్ను గొంతు లేకుండా చేసింది. నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత స్వస్థత ఆచరణాత్మకంగా మరియు నిరంతరంగా అనిపించింది. నా తల మీద ఎడమ చెవి నుండి కుడి చెవి వరకు వంపు తిరిగిన మచ్చ, వెంట నేను దైవిక శస్త్రచికిత్సలు అని పిలిచే వాటిని నేను గ్రహించాను. సున్నితమైన ప్రకంపనలు, లిప్తపాటుగా నొప్పి మరియు నా నుదుటిపై కదలాడిన దయతో కూడిన స్పర్శని నేను అనుభూతి చెందాను. అక్కడ సర్జన్లు నా ముక్కును పునర్మించడానికి ఎముకను ఎత్తి 2 కళ్ల క్రింద మెష్ ఉంచారు. నెలల తరబడి నా ముఖం అక్షరాల తనను తాను మార్చుకుంది. శస్త్రచికిత్స ద్వారా వేసిన కుట్లన్నీ మృదువుగా మారాయి. వైద్యులు ఆశించిన
కాస్మెటిక్ ఫాలో ఆఫ్ ఆపరేషన్లు అవసరం పడకుండానే అక్కడ శక్తివంతమైన ప్రక్రియలు ఏ క్షణంలోనైనా ప్రారంభమవుతాయి. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా, మరియు వారు చేసినప్పుడు నేను లోతైన నిశ్శబ్దంలోకి జారిపోయాను. పరమ కరుణామయ జ్యోతిని విశ్వసిస్తున్నాను. శ్రీ అమ్మా భగవానులు ఇంకా నాకు స్వస్థత చేకూర్చే పనిలోనే ఉన్నారు. నేను 2009 నుండి ఈ వన్నెస్ మూమెంట్లో భాగంగా ఉన్నాను. మన అచేతనంలో ఉన్న ప్రోగ్రాములు స్వస్థతను ఎలా అణిచివేస్తాయో అక్కడ జరిగిన ఒక తరగతిలో తెలుసుకున్నాను. నేను సూచనలను అనుసరించి శ్రీకారం జ్యోతిని ప్రార్థించాను. వెంటనే నేను వంటగది వైపు నడుస్తున్నప్పుడు ఒక శక్తి తరంగం నన్ను కమ్ముకుంది. నా అస్పష్టమైన మసకబారిన దృష్టి స్ఫటిక స్పష్టమైన స్పష్టతలోకి మారిపోయింది. బయట ఒక మెరిసే సరస్సు, ఎండలో నృత్యం చేస్తున్న అలలు, ఊగుతున్న చెట్లు, ఎగురుతున్న పక్షులు మరియు మేఘాలు కదులుతున్న మేఘాలను స్పష్టంగా చూడగలిగాను. అద్దంలో ఒక చూపు ఒకప్పుడు తప్పుగా అమర్చబడిన నా కళ్ళు సంపూర్ణంగా కేంద్రీకృతమై ఉన్నాయని చూపించింది. శ్రీ పరంజ్యోతి ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చిందని నాకు తెలుసు. కొన్ని నెలల తర్వాత నేను భారతదేశానికి ప్రయాణించాను. ఇంత పెద్ద ప్రమాదం మరియు తీవ్రమైన శస్త్రచికిత్సల తర్వాత కూడా అంత దూరం ప్రయాణించడం నా పిచ్చితనమని నా కుటుంబం భావించింది. కానీ నేను అక్కడికి తిరిగి రావాలని నాకు తెలుసు. అదే నా ఇల్లు. ఆలయంపై అంతస్తులో తెల్లటి బంగారు గోళంలోని శ్రీమూర్తిని నేను కనుగొన్నాను. నా మునుపటి దర్శనంలో నేను చూసిన అదే కాంతి. మొదటిసారి దానిని చూసినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మరియు నా హృదయం గాఢమైన బంధంతో పొంగిపోయింది. నా చీకటి గడియల్లో నన్ను ఓదార్చిన ఆ పరం జ్యోతిని నేను ముఖాముఖిగా చూశాను. శారీర స్వస్థతకు పూర్తి స్థాయిలో జరుగుతున్న సమయంలో నా శరీరంపై చీమల దండుల పాకుతున్న నరాల నొప్పి నుండి ఉపశమనం కోసం శ్రీ అమ్మను ప్రార్థించాను. క్యాంపస్ 3లోని నా గదిలోకి తిరిగి వచ్చాక పాకుతున్న అనుభూతి తీవ్రమైంది. నేను పడుకున్నాను. చాలా గంటలు స్పృహ కోల్పోయాను. నొప్పి లేకుండా మేల్కొన్నాను. ఆ అనుభూతి తిరిగి రాలేదు. నేడు శ్రీ అమ్మా భగవాన్ బోధనలు మరియు ఏకత్వంతో సంవత్సరాల పాటు అనుసంధానం ద్వారా నా అంతర్గత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. నేను లోతుగా దేవుడు నిర్వహించిన సంబంధం, లోతైన నిశ్శబ్దం యొక్క క్షణాలు, శాశ్వతత్వం యొక్క వర్ణించలేని భావనతో జీవిస్తున్నాను. నేను స్పష్టమైన ఫలితాలను కూడా చూశాను. ఇటీవల నేను ప్రమోషన్ కోసం పోటీ పడ్డాను. నా డైరెక్టర్ మొదట నన్ను ఎంపిక చేయలేదని చెప్పారు. నేను కొత్త అవకాశాల కోసం మాత్రమే ప్రార్థించాను. నా డైరెక్టర్ తిరిగి ఫోన్ చేసి ఆమె తప్పు చేసిందని చెప్పి నాకు ఆ స్థానాన్ని ఇచ్చారు. అది పరమ కరుణ జ్యోతి శ్రీ అమ్మా భగవానుల వారి దయ అని నాకు తెలుసు. శ్రీ అమ్మా భగవాను యొక్క లక్ష్యాన్ని మరియు వారు మనకు ఇచ్చిన పరం కరుణ జ్యోతి యొక్క అమూల్యమైన బహుమతిని నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. నా జీవితంలోకి ప్రవేశించి ఇంత లోతైన స్వస్థత మరియు పరివర్తనను తీసుకువచ్చినందుకు శ్రీ అమ్మా భగవానుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేను ప్రతిదీ కోల్పోవలసి వచ్చింది. నా శరీరం, నా దృష్టి, నా స్వరం, చివరకు శాశ్వతమైన దాన్ని చూడడానికి.